హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. పల్నాడు ప్రజలకి, గుంటూరు ప్రజలకి నిజంగా కొద్దిగా కూడా సిగ్గు లేదా, చదువుకోలేదా, బుద్ధి జ్ఞానం లేవా, మీకు లెక్కలు రావా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పారు మనకి? 100 మంది రమ్మన్నారు, 10 వెహికల్స్ తెమ్మన్నారు, వెహికల్స్ నెంబర్స్ ఇమ్మన్నారు. మీరేం చేశారు? చదువుకున్నారు కొద్దిగా? పోలీసు వాళ్ళు చెప్పిన మాటలు వినరా మీరు? అంత సిన్సియర్ గా ఎస్పీ గారు మాట్లాడుతుంటే మీరేంటి ఏమనుకుంటున్నారు? చూడండి ఎంత మాట్లాడారో. కాన్వాయ్తో పాటుగా సెక్యూరిటీ కాన్వాయ్తో పాటుగా మరొక 3 వెహికల్స్ ని ఒక 100 మందిని అలౌ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మరి అంత క్లియర్ గా ఎస్పీ గారు చెప్పిన తర్వాత కూడా మీరు సిగ్గు లేకుండా రోడ్ల మీదకి ఎలా వచ్చారు? ఎలా వచ్చారయ్యా? నాకు అర్థం కావట్లేదు. ఎస్పీ గారి మాట అంటే లెక్కలేదా? అక్కడి నుంచి సత్తెనపల్లి రావడానికి ఎంత టైం పట్టిదే? 82 కిలోమీటర్లు అంటే 2 గంటల జర్నీ. అతి కష్టం మీద. అది జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కి ఫుల్ రోడ్డు క్లియరెన్స్ ఉంటుంది కాబట్టి 1.5 hour. మరి అటువంటి వ్యక్తిని మీరు 10 గంటల సేపు ట్రాఫిక్ లో ఎలా ఉంచగలిగారయ్యా? ఆయన షెడ్యూల్ తెలుసా అసలు మీకు? ఆయన షెడ్యూల్ తెలుసా? 9ంటికి బయలుదేరుతారు, 10:30, 11ంటికల్లా రీచ్ అవుతారు అక్కడికి. 11 నుంచి 12 వరకు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి విగ్రహావిష్కరణ చేసి మాట్లాడతారు. 12 నుంచి 1కి బయలుదేరితే 1 to 2 వరకు ఆయన తాడేపల్లిగూడలో ఉండాలి. అది ఆయన షెడ్యూల్. మీరేం చేశారు? వేలాదిగా తరలి వచ్చి రోడ్ల మీదకి ఎక్కుతారా? పెద్ద పెద్ద గజమానులు క్రెయిన్ తో జగన్మోహన్ రెడ్డికి వేస్తారా? 10 కార్లు చాలరా అంటే 1000 కార్లలో వస్తారా? 1000 కార్ల నెంబర్లు పోలీసులకు ఇవ్వాలి కదా, ఇచ్చారా మరి? అదేవిధంగా కొన్ని వేల బైక్స్ వచ్చినాయి, వాటి నెంబర్స్ ఇచ్చారా? పోలీసులు అంటే లెక్కలేదా? ఏమనంటే పల్నాడు గర్జించింది, ఇసుకరాలనంత జనం వచ్చారు, ఇటువంటి స్లోగన్స్ చేస్తున్నారేంటి? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎవరికండి ఎక్కువ? నాకు అర్థం కాదు. ఆయన పులివెందుల ఎమ్మెల్యే అంతే, పులివెందుల్లోనే ఉండాలి ఆయన హవా. ఇక్కడ పల్నాడులో ఏంటి ఆయన హవా? 30-40 వేల మంది వస్తే పల్నాడు కిక్కిరిసిపోదా? 30-40 వేల మంది ఎట్నుంచి వచ్చారు, ఎలా వచ్చారు చూసాంలేండి. పొలాల్లోంచి, గుట్టల్లోంచి, తుప్పల్లోంచి అన్ని దాటుకుంటా వచ్చిన విషయం మేము చూసాం. నాకు అర్థమవుతుంది ఒకటే, పల్నాటి ప్రజలకి లెక్కలు రావు ఒకటి, ఆర్ పల్నాటి ప్రజలు ఎవడి మాట వినరు 2. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? మంది పౌరుషాలగడ్డ పల్నాడని తెలుసా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే కాదన్న విషయం తెలుసా మీకు? పులివెందుల ఎమ్మెల్యే అనే విషయం తెలుసా? మన హోమ్ మినిస్టర్ గారికి బాగా తెలుసు. ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే అని చెప్తారు. గతంలో పులివెందుల ఎమ్మెల్యేకి సెక్యూరిటీ ఇవ్వలేక చచ్చిపోయారు. ఇప్పుడు సెక్యూరిటీ అని చెప్పి 100 మందికి పర్మిషన్ ఇచ్చి 1000 మంది వస్తే 2000 మంది పోలీసులు ఎట్టుకొట్టుపోయారు కూడా ఎవరికి తెలియదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఏంటి మీకు అంత పిచ్చి? పోలీసులు అంటే భయం లేదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటే భయం లేదు, లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే భయం లేదు, కేసులు పెడతారని భయం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటాడని ధైర్యం మాత్రమే ఉందా మీకు? అయినా 3 సంవత్సరాల 4 సంవత్సరాల తర్వాత జరిగేదానికి ఇప్పుడు మీ ధైర్యం ఏంటయ్యా? ఇప్పుడు మీ ధైర్యం ఏంటి? ఓహో, చాలా మంది అంటారు జగన్ 2.0 అన్నాడు, ఆ 2.0లో కార్యకర్తలకే ప్రథమ పీఠం అన్నాడు. ఎవడన్నా ఇప్పుడు మమ్మల్ని టచ్ చేస్తే వాళ్ళ పేర్లు చిత్తు పేపర్లో రాసుకున్నా పర్లేదు, లేకపోతే గుర్తు పెట్టుకున్నా పర్లేదు, అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టం ముందు నిలబెట్టి బట్టలు ఎప్పదీద్దాం ఒక్కొక్కడివి. 7 సముద్రాల చాటును దాక్కున్నా, చివరికి జాబ్ రిజైన్ చేసి వెళ్ళి ఎక్కడున్నా, ట్రాన్స్ఫర్లో వెళ్ళినా, రిటైర్మెంట్ అయినా చట్టం ముందు తీసుకొచ్చి నిలబెట్టి తొక్క తీస్తా అన్నారు కదా, బట్టలు ఒలిపిస్తా అన్నారు కదా, ఆ ధైర్యమా? లేదంటే 2.0లో సినిమా చూపిస్తా అన్నాడు, ఆ ధైర్యమా? అసలు చంద్రబాబు నాయుడు గారికి మీరంతా ఎందుకెళ్లరు? మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీరు ఎందుకెళ్లరు? ఓహో, చంద్రబాబు నాయుడు గారు కేవలం టీడీపీ వాళ్ళకే పనులు చేద్దాం, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పని చెయ్యకూడదు, అలా చేస్తే పాముకు పాలు పోసి పెంచినట్టు అని చెప్పారని కోపం పెట్టుకున్నారా ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ టీడీపీ వాళ్ళకే హెల్ప్ చేస్తారని తెలిసిపోయిందా మీకు కూడా? మేబీ అయ్యి ఉండొచ్చు. సో ఓవరాల్ గా నాకైతే ఒక విషయం అర్థమవుతుంది, మీకు లెక్కలు రావు, ఆర్ ఎల్స్ మీకు బాగా అభిమానం బలుపు ఎక్కువ. 2
పోలీసులంటే భయం లేదు, కేసులంటే భయం పోయింది. కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈకలా తీసి పడేస్తున్నారంటే లోకేష్ గారు ఏం చేయలేరని మీకు అర్థమైపోయింది. ఇక మహా అయితే కేసులే కదా పెడతారు అని చెప్తూ ఉన్నారు. అంతే. జస్ట్ 14 డేస్ రిమాండ్. ఎవరికైనా అది ఫిక్స్డ్ డిపాజిట్లో 14 డేస్ పెట్టుకోండి, వెళ్ళండి, వచ్చేయండి. వచ్చిన తర్వాత పేర్లు రాసుకుంటారు. ఏదో బోర్డు చూశాను ఈరోజు, రప్ప 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 పెద్దమ్మ తల్లికి పొట్టేల్ని బలిచ్చినట్టు సంథింగ్ ఏదో చదివానబ్బా. ఏంది ఒకవేళ అలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారు మీరు? అలా చేయకండి అయ్యా బాబు. ఇందాకే ఆంధ్రజ్యోతి చూసే, అందుట్లో ఎవడ గతంలో మన వైసీపీ నుంచి వెళ్ళిన మహాతల్లి ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ అల్లరి మొక్కలు పిచ్చి మొక్కలని తిట్టిందయ్యా మిమ్మల్ని. కానీ మీరు ఇంత బాధ్యతగా ఒక్కరికి కూడా హాని చేయకుండా రోడ్డు మీద ఇంత పెద్ద ర్యాలీ చేసి కూడా, ఇంత పెద్ద సపోర్టుగా నడిచి కూడా ఒక్కటి కూడా అనుచితమైనటువంటి సంఘటన జరగకుండా ఎలా కాపాడగలుగుతున్నారు? అదే చూడండి, చంద్రబాబు నాయుడు గారు చూడండి, 2023లో ఒక మీటింగ్ లో 3 చనిపోయారు. ఆ తర్వాత డిసెంబర్ 2022లో కందుకూరులో 8 మంది చనిపోయారు. కుంభమేళాలో 28 మంది చనిపోయారు. అదే రీసెంట్ గా వచ్చిన తర్వాత తిరుపతిలో సింహాచలం అప్పన్న టెంపుల్, ఇవన్నీ బోనస్లు అనుకోండి. ఇన్ని జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత ధైర్యంగా ఉంటారు? ఏం చెప్తారు? ఏ కుంభమేళాలు సరిపోలేదా? బస్సు యాక్సిడెంట్ అయి చనిపోలేదా? ఆ మాటలు ఒకసారి వినండి. గోదావరి పుష్కరాలు ఏం తప్పు జరిగింది? ఒకే దురదృష్టం చనిపోయారు. కుంభమేళాలో చనిపోలా, జగన్నాథ రథచక్రాల్లో చనిపోలా, ఒక బస్సు యాక్సిడెంట్ చనిపోలా, జరుగుతాయి. విన్నారు కదా? అటువంటి ఘటనలు ఏం జరగకుండా భలే కాపాడుకుంటారబ్బా మిమ్మల్ని మీరు. పోలీసులు అంటే భయం లేదు, రాజకీయ నాయకుడు అంటే విలువ లేదు. కేవలం జగనే మీకు సర్వస్వం అయిపోయాడా? జగన్ కోసం ఎంతవరకైనా వెళ్తారా? జగన్ కోసం ప్రపంచంలా మారి రోడ్లంతా బ్లూ కలర్ నింపేస్తూ ఉన్నారా? కొంపదీసి పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్న పాటలు మీరు కూడా పెట్టుకుని వింటున్నారా ఏంటి? వినకండి బ్రదర్, వినకండి. ఆవిడెవడో రోడ్డు మీద పిచ్చ పిచ్చగా డాన్స్ చేస్తుంది ఆ పాట పెట్టుకొని. నాకు భలే జాలేసింది పవన్ కళ్యాణ్ గారిని చూస్తే. జగన్ గారు ఆవేశంలో అన్నారు, పవన్ కళ్యాణ్ ఈజీగా తీసుకుంటారు, మీరేమో దాన్ని సీరియస్ గా తీసుకెళ్తున్నారు. కరెక్ట్ కాదు కదా, ఆలోచించండి. సో ఓవరాల్ గా పల్నాడు ప్రజలకి లెక్కలు రావు, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సెనిగా, థ్యాంక్ యూ సో మచ్.